మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. మగవాళ్ళలో వీర్యం క్వాలిటీ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది వాటరీగా వస్తుందంటుంటారు, కొంతమంది చిక్కుగా వస్తుందంటారు, కొంతమంది ఎక్కువ వస్తుందంటారు, కొంతమంది వీర్యం తక్కువగా వస్తుంది అంటారు. ఈ వీర్యం తక్కువగా రావడానికి లేదా ఈ వీర్యంలో కన్సిస్టెన్సీ మారడానికి మనకు ఈ రెండు పాయింట్స్ మీద మనం దృష్టి పెట్టాలి. ఒకటేంటంటే బాడీలో ఉన్న టెస్టోస్టిరాన్ లెవెల్స్, రెండోది మనకు ప్రాస్టేట్లో కానీ సీమెన్ రిజర్వాయర్లో కానీ ఎక్కడైతే స్పెర్మ్ స్టోర్ అవుతుందో అక్కడ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా మనకు ఈ కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది. రెండోది, ఇప్పుడు ఒకటే రోజు మీరు 2-3 సార్లు సెక్స్ చేశారనుకోండి, ఫస్ట్ టైం చిక్కగా రావచ్చు, సెకండ్ టైం మళ్ళీ వెంటనే సెక్స్ చేస్తే కొంచెం వాల్యూమ్ తక్కువ రావచ్చు, మూడోసారి మళ్ళీ కంటిన్యూస్గా చేస్తే అసలు వీర్యం రాకపోవచ్చు, లేదా కేవలం 2-3 చుక్కలు రావచ్చు, అది కూడా వాటర్ లాగా రావచ్చు. అది కూడా ఎజాక్యులేషనే, కానీ ఎందుకంటే అక్కడ ఉన్న రిజర్వాయర్లో మనకు సీమెన్ రిజర్వాయర్లో ఉన్న వీర్యం అయిపోతే మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ అక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అది మన హార్మోన్స్ మీద డిపెండ్ అవుతుంది. కొంతమందికి టెస్టోస్టిరాన్ బాగున్న వాళ్ళకి వితిన్ అవర్స్లోనే ప్రొడ్యూస్ అవ్వచ్చు, టెస్టోస్టిరాన్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం లేట్ అవ్వచ్చు. సో అలాగే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సీమెన్ ఎక్కువ వాటరీగా ఉండడము, కొన్నిసార్లు సీమెన్లో ముద్దల్లాగా అనిపించడము, ఇవన్నీ మనం చూడాలి, అంటే అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తాయి. సో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. హార్మోన్స్ తక్కువగా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కూడా హార్మోన్ చేంజ్ అవుతుంది. సో ఈ హార్మోన్ పెరగాలంటే కూడా ఇంతకుముందు చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్గా నిద్ర ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేయగలిగితే మనకు వీర్యం కన్సిస్టెన్సీ మారుతుంది.